లెక్కలేనితనం. అంటే నేను ఏమి చెప్పినా వింటారు, వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియదు. రాష్ట్ర ప్రజలంతా గొర్రెలు అనుకుంటున్నాడు. కాదు, తెలుగు జాతి తెలివైన జాతి. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే మోసపోయాం. తిరిగి దిమ్మ తిరిగేట్టుగా చిత్తుగా ఓడిస్తామని ప్రతినబోవాల్సిన సమయం ఇది. అంగన్వాడీ టీచర్లు నష్టపోయే మళ్ళా చెప్తున్న యువతకి, తమలో నేను అండగా ఉంటా. మీకు జాబు రావాలంటే నమ్మకం ఉందా మీకు? ఎవరిచ్చారు హైదరాబాద్లో ఉద్యోగాలు? నేనే కదా తమ్ముళ్ళు. ఐటీ నేర్పించింది ఎవరిని అడుగుతున్నా. ఈ సెల్ ఫోన్లు వచ్చాయంటే ఎవరు చేశారని అడుగుతున్నా. టెక్నాలజీ అంటే అది నా బ్రాండ్, అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో మన పిల్లలను ఆ రోజు నేను ఆలోచించాను. తెలుగు జాతి పిల్లలు రైతు కుటుంబంలో ఉండిపోకూడదు, కూలీగానే ఉండిపోకూడదు. పేదవాడుగా పుట్టి పేదవాడుగా పెరిగి పేదవాడుగా చనిపోకుండా ఉండాలనేది నా ఆలోచన. అది మన చేతల్లో ఉంది. ఇప్పుడు ఆ తండ్రిని చూడండి, ఆ కుర్రాన్ని తీసుకుని భుజాల మీద ఎక్కించుకుని నేను చెప్పిందంతా వింటున్నాడు. ఇదే సీన్లు నేను రాష్ట్రం అంతా చూస్తున్నా. దారిలో వస్తా ఉంటే తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతలు వాళ్ళందరినీ పిల్లల్ని భుజాల మీద పెట్టుకుని, చంద్రన్న ఈ పిల్లవాడి బాధ్యత నీది, వీడి భవిష్యత్తు నీకు అప్పచెప్తున్నావు అని చెప్పినప్పుడు నా బాధ్యత పెరిగింది. అదే నేను అనునిత్యం ఆలోచిస్తున్నా. నేను బతికేది నా కోసరం కాదు, నేను బతికేది మీకోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం. అందుకని ఈరోజు మీకే కాకుండా చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. నేనున్నప్పుడు 6,300 ఉంటే ఒకేసారి 6,300 పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క నేను పెద్ద ఎత్తున 9,000 ఉంటే హోంగార్డ్స్ కి 18,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క టీచర్లు, నేనున్నప్పుడు టీచర్లకు అందరికీ గౌరవం ఉండేది. ఈరోజు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. అంటే చదువు చెప్పవలసిన టీచర్ని వేధింపులు చేశారు, బెదిరించారు. కానీ ఈరోజు అడుగుతున్నా, మీ పిల్లల నాణ్యత చదువు పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, స్కూలుకు రంగు కొడితే చదువు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రంగుల పిచ్చోడు వాళ్ళ పార్టీ రంగులు వేసుకుని అవసరమైతే మనకు కూడా రంగులు వేసి తిప్పాలనుకుంటున్నాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు చదువు చెప్పాలి, చదువు చెప్పాలని టీచర్ ఉండాలి, టీచర్ని కూడా గౌరవంగా చూసుకోవాలి. అప్పుడే ఆ టీచర్ కూడా పనిచేస్తారు, అవునా కాదా అని అడుగుతున్నా. చిన్నప్పుడు చదువుకున్నారా లేదా మీరు? తల్లి, తండ్రి, గురువు, దైవం, అవునా కాదా? ఆ మాత్రం జ్ఞానం ఈ ముఖ్యమంత్రికి ఉందా, ఈ సైకోకి? లేకపోతే మనం ఏం చేయాలి? ఇంటికి పంపించాలా లేదా? నా బాధ అది. కనీసం ఆ టీచర్ని వేధించి జీతాలు కూడా ఇవ్వాల. కడాన రేపు ఉద్యోగస్తులందరికీ మా పోలీసులు కూడా ఉన్నారు. పాపం వాళ్ళ దగ్గర కూడా తప్పుడు పనులన్నీ చేశారు. ఒకవేళ తప్పుడు పని చేయకపోతే వాళ్ళ మీద కత్తి పెట్టి ట్రాన్స్ఫర్ చేసి రిజర్వ్లో పెట్టి జీతాలు ఇవ్వకపోతే ఇల్లు గడవాలి కాబట్టి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. పాపం వాళ్ళు నా పీరియడ్లో చాలా బాగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు న్యాయం చేస్తారు. రేపు ఎన్నికల్లో కూడా చట్ట ప్రకారం పనిచేస్తున్నారని ఆశిస్తున్నా. మళ్ళీ వాళ్ళకు మీరు చూస్తే
ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల, టీఏ ఇవ్వాల, డిఏ ఇవ్వాల. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీస్ కేసులు పెట్టడం, జైల్లో పెట్టేయడం. కడా నన్ను కూడా జైల్లో పెట్టేశారు తమ్ముళ్ళు, చూశారు కదా మీరు. ఈ జిల్లాలో నన్ను అరెస్ట్ చేసి అడిగాను, ఏమయ్యా ఎందుకు పెడుతున్నావు అని అడిగాను. ఏం పెడుతున్నావు, నిన్ను అరెస్ట్ చేస్తున్నావు, తర్వాత చెప్తావు నీకు అంటారు. నాలాంటి వాడికి ఇవి ఉంటే మీరందరూ ఏమవుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మళ్ళా అందరికీ చెప్తున్నా, ఉద్యోగస్తులందరికీ, ఇలాంటి దుర్మార్గులు ఉంటే రేపు రివర్స్ పిఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేస్తాడు. ఎందుకంటే ఆదాయం లేదు కాబట్టి జీతాలు కూడా కట్ చేస్తాను. ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇవ్వడం లేదు, పెన్షన్లు ఇవ్వడం లేదు. రేపు రాబోయే రోజుల్లో నీకు ఎక్కువ జీతం వస్తూ ఉంది, ఎవరెవరికి ఎంత కట్ చేయాలో కట్ చేసే పరిస్థితి వస్తాడు. జాగ్రత్త, ఆలోచించుకోండి. మీరేమి నాలాంటి వాడే ఫైట్ చేయకపోతే మీరేం ఫైట్ చేయగలుగుతారు? బక్క జీవులు మీరంతా, ఉద్యోగస్తులంతా. మీరు మీ కుటుంబం అంటే భయం ఉంటుంది, కానీ నేను కూడా భయం ఉన్నా ఒకటే ఆలోచించాను, ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడి నేను పోరాడాను తప్ప ఇంకోటి కాదు. తిరుపతిలో మీరు చూశారు, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నా మీద 24 క్లెయిమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రజల్ని కాపాడుకోవాలని ముందుకు పోయిన వ్యక్తిని నేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీకు ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను వస్తానే సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం పేదలకు పంచుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు తెచ్చి బటన్ నొక్కితే తర్వాత నొక్కే అవకాశం ఉందా తమ్ముళ్ళు? ఇప్పుడు తుంగభద్ర డ్యాములో నీళ్లు లేవు, మీ కాలువకు నీళ్లు వస్తాయా? మీ ఊర్లో ట్యాంకులో నీళ్లు లేవు, కిందన ట్యాప్ ఆన్ చేసి నీళ్లు వస్తాయా? ట్రెజరీలో డబ్బులు లేదు, బటన్ నొక్కితే డబ్బులు వస్తాయా? మీకు అర్థమైపోయింది కదా ఇప్పటికే. అందుకే సైకో చేతులు చేశాడు, నా వల్ల కాదన్నాడు. అదే మరి ఓటమిని అంగీకరించాడు, నిన్నే రాజీనామా చేసేశాడు. ఇంక నా వల్ల కాదని 13వ తారీఖు సిద్ధపడిపోయాడు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు, ఎట్ట చేస్తావు అంటున్నాడు. ఎట్ట చేస్తానో చేసి చూపించిన వ్యక్తిని, మళ్ళీ చేసి చూపించబోయే వ్యక్తిని నేనే. ఏంటి మీకు నమ్మకం ఉందా లేదా నా మీద? 96లో 95లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి సమైక్య ఆంధ్రప్రదేశ్లో. 3 నెలలు జీతాలు ఇవ్వాల. తర్వాత నేను కొన్ని నిర్ణయాలు తీసుకొని 2004కి మిగులు బడ్జెట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి అన్స్టాపబుల్ గా హైదరాబాద్ ముందుకు పోతా ఉందంటే, తెలంగాణ ముందుకు పోతా ఉందంటే దానికి నేనేసిన ఫౌండేషనే కారణం. అవునా కాదా మీరే ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా దూరదృష్టితో ప్రజానాయకులు పనిచేయాలి. ఖర్చుతో పనిచేసేవాడు ప్రజానాయకుడు కాదు, విధ్వంసం చేసేవాడు ప్రజానాయకుడు కాదు. ప్రజలకు ఆస్తులు పెంచేవాడు, ఆదాయం పెంచేవాడు, మీకు ఉద్యోగాలు ఇచ్చేవాడు ప్రజానాయకుడు. అతనే ముఖ్యమంత్రిగా ఉండాలి తప్ప ఇలాంటి వాళ్ళు కాదనేది మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, నేను సూపర్ 6తో మీ ముందుకు వస్తున్నాను. అందులో 4 కార్యక్రమాలు మా ఆడబిడ్డల కోసమే పెట్టాను. నెంబర్ 1, అందులో ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 ఇచ్చే బాధ్యత నాది.
మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. కటింగ్లు లేవు, ఫిట్టింగ్లు లేవు. రెండోది, పిల్లల భవిష్యత్తు ముఖ్యం నాకు. ఆ పిల్లల్ని చదివించడానికి తల్లికి వందనం కింద ఒక బిడ్డకు 15,000 ఇస్తా. ఇద్దరుంటే 30,000 ఇస్తా. ముగ్గురుంటే 45,000 ఇస్తా. ఆడబిడ్డలు మగబిడ్డలు అందరూ సమానమే. మీలో ఒక సందిగ్ధం రాకూడదు. ఒకరే ఇచ్చారు కాబట్టి ఇద్దరిలో ఎవరిని చదివించా లాటరీ వేసే పరిస్థితి రాకూడదు. అందుకే నేను ముందుకు వస్తా. ఈ పిల్లలే భవిష్యత్తు, దేశానికి సంపద. ఆ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత, ఒక్కొక్కరికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, నేనే దీపం పెట్టాను. వంట గ్యాస్ ఎవరు ఇవ్వనప్పుడు ఇచ్చాను. మీ కష్టాలు తీర్చా. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలకి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి దీపం వెలిగిస్తా. అవసరమైతే మా మగవాళ్ళు కూడా వంట చేసే పరిస్థితి తీసుకొస్తా. అదేవిధంగా నాలుగోది, అన్నింటికంటే ముఖ్యంగా దర్జాగా ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు అరేంజ్ చేస్తా. పుట్టింటికి పోవాలన్నా, ఎక్కడన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా, ఏ పని ఉన్నా మీరు పోవడానికి అరేంజ్ చేస్తా. నేను ఈ రాష్ట్రానికి మంచి డ్రైవర్ని. నా డ్రైవింగ్ లో ఎవ్వరికి ప్రాణభయం లేదు. భద్రత గ్యారంటీ. మీ అందరి జీవితాల్ని సురక్షితంగా వెలుగుల వైపు నడిపించే బాధ్యత నాదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ 4 కాకుండా డాక్రా సంఘాలున్నాయి. నేనే పెట్టా, దానికి నేనే ఆథర్ని. ఈరోజు మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తా మీకు. అందరితో ఆగరం. ప్రతి ఒక్కరిని చేప ఇవ్వడమే కాకుండా ఇస్తా చేపని. అదే మరి చేపలు పట్టుకోవడానికి వల ఇస్తా, నేర్పిస్తా. మిమ్మల్ని డబ్బులు సంపాదించే మార్గం వైపు తీసుకెళ్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, డబ్బులు సంపాదించడం కొంత కష్టం, నేర్చుకుంటే చాలా సులభం. ఈరోజు మొత్తం అందరూ చేస్తున్నారు ఆ పనులు. అందుకే నేను ఆలోచించాను, పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా ఆకాంక్ష. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తా, వాళ్ళ ఆదాయాన్ని పెంచుతా. అవసరమైతే పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. ఈరోజు కులగణన చేస్తున్నాం, మతగణన చేస్తున్నాం, సెన్సస్ తీస్తున్నాం. భవిష్యత్తులో నైపుణ్య గణన కూడా చేస్తానంటే స్కిల్ గణన కూడా చేసి, ఇప్పుడు మీ పిల్లల్లో ఎలాంటి నైపుణ్యం ఉంది, మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు, ఏమి నేర్చుకుంటే అది సాధిస్తారో అలాంటి నైపుణ్య కేంద్రాలు పెట్టి మీకు నైపుణ్యాన్ని ఇప్పించి మీ ఊర్లో మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. ఈ గూడూరులోనే ఇంట్లో కూర్చొని పనిచేయి, లేకపోతే ఒక టవర్ కడతా, హైటెక్ టవర్ ఒక కడతా, ఐటీ టవర్ ఒకటి, అక్కడికి వచ్చి పనిచేయి. అక్కడనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా, నేర్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నేను చేసిన పని. వేరే వాళ్ళకు చేత కాదు, అవగాహన కూడా అర్థం కాదు. ఊరికే ఏదైనా చెప్తే ఒట్టుట్టి మాటలు చెప్పే రకంగానే చేసిన అనుభవం లేదు, చేసే సత్తా లేదు, చేయగలిగిన తెలివితేటలు లేవు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదే మరి రైతులకు న్యాయం చేస్తాను, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాను, మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాను, ఇండ్లు కట్టిస్తాను.
ఇప్పుడు ఇచ్చిన ఇండ్లు ఏవి క్యాన్సిల్ చేయను. ఈ సైకో చెప్తున్నాడు నేను వస్తాను అన్ని రద్దు అయిపోతాడు. ఏది రద్దు కాదు. దీనికంటే మెరుగైన సంక్షేమం ఆయన ఇచ్చేది 10 రూపాయలు అయితే 15-20 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆయన ఇచ్చేది కొనసాగలేదు. ఎందుకంటే ఆదాయం లేని సంక్షేమం సస్టైనబుల్ కాదు. ఆదాయాన్ని మీరు ఒక పని చేయండి, ఆలోచించండి. మీ ఇంట్లో ఒక ఆయన ఉంటాడు, మీ ఊర్లో 30 కుటుంబాలు ఉంటాయి, 20 మంది వ్యవసాయం చేసుకుంటారు. ఒక 5 మంది నేరుగా గూడూరుకో కర్నూలుకి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం 1 క్వార్టర్, సాయంత్రం 1 క్వార్టర్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. కొన్ని రోజులు అప్పు తెస్తారు, కొన్ని రోజులు అప్పిచ్చిన తర్వాత అప్పు ఇవ్వడం మానేస్తాడు. ఎందుకంటే వీడు ఎక్కువ అప్పులు తీసుకున్నాడు. అవునా కదా? ఆదాయం రాదు, అప్పులు పుట్టవు. అప్పుడు ఏం చేస్తాడు? ఆస్తులు అమ్మతాడు. అమ్మలేకపోతే ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అదే పరిస్థితి రాష్ట్రానికి. అది గుర్తుపెట్టుకోండి మీరు. రాష్ట్రాన్ని చంపేయడానికి ముఖ్యమంత్రి సిద్ధపడ్డాడు, నేను రక్షించడానికి సిద్ధపడ్డాను. అది మా ఇద్దరి పోరాటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇండ్లు కట్టిస్తా, ఆయన ఇచ్చిన ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయను, టిడ్కో ఇండ్లు పూర్తి చేస్తా, ఉచితంగా కట్టించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పింఛన్లు, అన్నా క్యాంటీన్ వస్తుంది, విదేశీ విద్య వస్తుంది, చంద్రన్న బీమా వస్తుంది. మళ్ళీ మన కార్యక్రమాలు ఏవైతే ఉన్నా తీసేసినట్టు కూడా ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన పింఛన్లు కూడా నేను ఒకటి హామీ ఇస్తున్నా. పింఛన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్. అవునా కాదా? 85లో పెట్టాడు ఆ మహానుభావుడు, 35 రూపాయలతో ప్రారంభించాడు. తర్వాత నేను వచ్చిన తర్వాత 200 రూపాయలు పింఛన్ చేశాను తమ్ముళ్ళు. 2000 చేశానా లేదా? 10 రెట్లు పెంచానా లేదా? నేను వచ్చుంటే 3000 మొదటి నెలలో వచ్చేది. ఇతను మభ్య పెట్టాడు, ఓటేశారు, అక్కడి నుంచి అరాకొరా పెంచుకుంటూ పోయాడు. ఇప్పుడు నేను 4000 రూపాయలు ఇస్తాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏప్రిల్ నెలలో చేయిస్తాను. అవునా కాదా అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? 2028లో 250, 2029 అంటే 3 నెలలకు ఇంకొక 250. నాది అది కాదు. జూన్ కంటే నేను వచ్చే జూన్లో అధికారంలోకి వస్తా. ఏప్రిల్ నుంచే 4000 పింఛను మీకు ఇస్తున్నాను. ఏం తమ్ముళ్ళు, సిద్ధమేనా మీరు? ఇప్పుడు 3000 ఇస్తే 1000 రూపాయల బకాయి ఉంటే 7000 రూపాయలు జూలైలో ఇచ్చే బాధ్యత నాది. 1 నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తా, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో ఇస్తా. ఇంకో పక్క వికలాంగులకు 4000 నుంచి 6000 చేస్తా. ఏది నిజమైన సంక్షేమం తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మందే సూపర్ సక్సెస్. అవునా కాదా? అదే సూపర్ 6. అవునా కాదా? మన దానికి ఆయన దానికి ఎత్తిపోయిందా లేదా? సంక్షేమం చేతులెత్తేసాడా లేదా? పారిపోయాడా లేదా? ఇప్పుడు ఏది కావాలి మీకు? కూటమి కావాలి. మళ్ళీ మా ఆధ్వర్యంలో ఇవన్నీ చేసే బాధ్యత మాదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీ సాధికారత, మిమ్మల్ని ఆరోగ్యంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క కడాన నేను ఆలోచించింది, వాలంటీర్ జీతాలు కూడా పెంచుతున్నాను. 5000 నుంచి వాలంటీర్లకు 10,000 ఇచ్చే బాధ్యత మాది. వాలంటీర్లు
జగన్మోహన్ రెడ్డిని చూశారు సైకో అని. మిమ్మల్ని ఏమైనా జీతం పెంచాడా? మేనిఫెస్టోలో మీ విషయం చెప్పాడా? మిమ్మల్ని ఉద్యోగాల నుంచి రాజీనామా చేయమన్నాడు. స్వార్థపరుడు ఎవరు ఆ పని చెయ్యరు. ఇతని స్వార్థం కోసం రాజీనామాలు చేస్తే మళ్ళీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాడంట. అంటే నువ్వు రాకపోతే వాళ్ళకి ఆత్మహత్యలు అవునా కాదా? ఇది న్యాయమా తమ్ముళ్ళు? ఈ స్వార్థం అవునా కాదా? అలాంటి స్వార్థపరుడు ఈ రాష్ట్రానికి అవసరమా? ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉంటే నేను పోతే ఈ 70,000 కుటుంబాలు నాశనం అయిపోతాయి, వద్దు అనుకోవాల్సిన వ్యక్తి వాళ్ళ దగ్గర రాజీనామాలు చేసి వాళ్ళ ఘోష కూడా ఈయనకు వచ్చే పరిస్థితి వస్తుంది. అది ఆయనకు మనకు వ్యత్యాసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కొడమూరుకు వచ్చినప్పుడు సి బెలగల్ కొడమూరు మండలాల్లో ఏం తమ్ముళ్ళు, ఎర్రమట్టి, తుంగభద్రలో ఇసుక, అన్ని భూముల కుంభకోణాలు, ఒకటి కాదు ఎక్కడ చూస్తే అక్కడ ఈ పెద్ద సైకో అక్కడుంటే చిన్న చిన్న సైకోలు ఊరికొకరు తయారై దోచేసుకున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను విష్ణువర్ధన్ రెడ్డికి హామీ ఇస్తున్న, తప్పకుండా పట్టకొస్తా, మెక్కింది కక్కిస్తా. ప్రజల ఆస్తుల్ని ఎవడైతే అప్పడంగా భోంచేశారో అలాంటి వారిని వదిలిపెట్టనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. బి తాండ్రపాడు గ్రామంలో చెరువును పూర్తిగా కబ్జా చేసి ప్లాట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడుండే అందరూ కలిసి ఇంకొక ఆయన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నాడు. దస్తగిరి ఇక్కడ పుట్టిన బిడ్డ, సన్ ఆఫ్ ది సాయిల్. అవునా కాదా? మీ వ్యక్తి ఇంపోర్ట్ చేసుకుంటారా మీరు? అంటే మీరు ఎవరైనా సరే ప్రజలు ఓట్లు వేస్తారని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఎస్సీలను మార్చారు, బీసీలను మార్చారు, నీ మనుషులను నువ్వు మార్చరా. రేపు ఎలక్షన్లో మీరు చూడబోతున్నారు, ఎవరైతే అతను పెట్టుకున్న వ్యక్తుల్ని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంజనీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వేల కోట్ల ఆస్తున్నటువంటి వ్యక్తి పేదవాడు. పాపం పరిచయం చేశాడు లేదా పేదవాడు అని చెప్పి. కాబట్టి పేదవాళ్ళ ప్రతినిధి ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనం నమ్మాలా. పేదవాళ్ళిద్దరు, దస్తగిరి ఒక పేదవాడు, నాగరాజు ఒక మామూలు పేదవాడు. ఇద్దరికి సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కోటీశ్వరులు కాదు. నాకు కోటీశ్వరులు అవసరం లేదు. కానీ ఎవరైతే సాధారణ కుటుంబాల్లో పుట్టి ప్రజల్లో మెరుగైనటువంటి అభిమానం ఉండేవాళ్ళని నేను ఎంపిక చేసుకున్నా. తప్పకుండా గెలిపించే బాధ్యత మీది. ఇక్కడ గుండ్రేవులకి 2,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఒక్కడుగు ముందుకు పోయిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పోతుందని నమ్మకం ఉందా అని అడుగుతున్నా. 35 గ్రామాలకు రవాణా సౌకర్యం కోసం గోరంట్ల కొత్తపల్లె మధ్య హంద్రి నీవాపై వంతెన నిర్మాణం కావాలన్నాడు, చేస్తాం. గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా ఉన్న కృష్ణదొడ్డి, సంగాల, కంబదహాల్, చింతమాన్పల్లి, రేమట ఎత్తిపోతల పథకాల్ని మొత్తం మీరు చందాలు వేసుకొని నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఏంటి దౌర్భాగ్యం? నేను ఎప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ రిపేర్ చేస్తాను, వీళ్ళు వస్తానే మళ్ళా నాశనం చేస్తాను. కరెంటు ఛార్జీలు కట్టకుండా ఎక్కడికక్కడ చెడగొడతారు. మళ్ళీ ఆమె ఇస్తున్నా, దీన్ని రిపేర్ చేయించడమే కాకుండా సక్రమంగా నడిపించే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. కర్నూలు నుంచి సుంకేశ్వర రోడ్డు ఆధునీకరణ 25 కోట్లు ఇస్తే అది పోయింది. కొడమూరులో తాగునీటి సమస్య కోసం 70 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని కూడా రద్దు చేశారు. ఒకటే హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఇంటింటికి త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తా. ట్యాప్ ద్వారా ప్రొటెక్టర్ వాటర్ నీళ్లు ఇచ్చే బాధ్యత నాది.
5 ఏళ్లలో ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం నేను కమిటెడ్గా ముందుకు పోతాను, చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని రోడ్లు వేయిస్తా. నేను వస్తే మీ రోడ్లకు మహర్దశ. అక్కడి నుంచి మీకు ఏమాత్రం కూడా అనుమానమే అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి కర్నూలు మండలం 38వ వార్డు కార్పొరేటరు గిప్సన్ గారు చేరారు. అదే మరి కర్నూలు మండలం గార్గేయపురం ఎంపీటీసీ శైలజ రెడ్డి గారు, గూడూరు మండలం జుల్కల్ ఎంపీటీసీ విద్యావతి, గూడూరు మండలం పెంచికలపాడు ఎంపీటీసీ మధ్యలేటి, కోడుమూరు మండలం వెంకటగిరి ఎంపీటీసీ సుజాత, అదే మరి కల్లపాది సర్పంచ్ రంగమ్మ, ముడుగుల గుర్తి సర్పంచ్ సువర్ణ, గోరంట్ల సర్పంచ్ బాలకృష్ణ, బెలగల్ మండలం తిమ్మందొడ్డి సర్పంచ్ నాగలక్ష్మి. తమిళ్లో సర్పంచ్లందరూ చేరవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంపీటీసీలందరూ పనిచేయవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జడ్పీటీసీలందరూ ఉండాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ బెలగల్ ఎంపీటీసీ ఈరన్న గౌడ్, బెలగల్ జడ్పీటీసీ గిరిజన్ ముడుముల సర్పంచ్ ఎనగండ్ల సర్పంచ్ తిమ్మప్ప అందరూ వస్తున్నారు. కోకొల్లలుగా అందరూ ఒకటి ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా భాగమే. మళ్ళీ ఇతను వస్తే వీళ్ళ చేతికి ఒక చెప్పిస్తాడు అడుక్కోమని. అందుకే అందరూ భయపడిపోతున్నారు. అందుకే అందరికి అపీల్ ఇస్తున్నా, మళ్ళా స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తా, పూర్వ వైభవం తీసుకొస్తా, పన్నులు ఇస్తా, మీ ద్వారానే చేపిస్తా. సర్పంచ్లు అనుకున్న వాళ్ళు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరూ మీ హక్కుల కోసం, స్థానిక సంస్థల హక్కుల కోసం నేను అండగా ఉంటా. పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మీకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి మళ్ళీ మీ అధికారాలు మీకు ఇచ్చి నిధులిచ్చి మీ ద్వారానే పనులు చేపిస్తారని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే అప్పటి నుంచి చూస్తున్న ఒక్కరు కూడా కదలడం లేదు. గంట అయిపోయింది, నాకు కూడా గొంతు పోయింది. కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత చెప్పాలి, మిమ్మల్ని మెప్పించాలి, ఒప్పించాలనే ఉద్దేశంతో చెప్పాను. నేను చెప్పింది అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? సిద్ధమా మీరు? కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ అంతా ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం హయాంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. వారి యొక్క ఇబ్బందులను బట్టి, వారికి ఉండే సమస్యలను బట్టి, వారికి ఉండే నాకుండే అధికారాలు కానీ పరిమితులు కానీ చూసుకొని అందరికీ న్యాయం చేసి మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి మేము పనిచేస్తాం, తప్పకుండా చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.